ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినపు వాక్యాన్ని విందాం. ఆదికాండము 26వ అధ్యాయము 3వ మాట. ఈ దేశమందు పరవాసుగా ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించాను. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించను. ఫెమిలియర్ ప్యాసేజ్ కదా. ఆదికాండము 26వ అధ్యాయం వచ్చేసరికి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు జీవితాన్ని గురించి రాసినటువంటి మాటలవన్నీ కూడా జరిగినటువంటి దృష్టాంతం అందరికీ తెలుసు. అబ్రహాము దినములలో వచ్చినటువంటి కరువు మరలా ఇస్సాకు దినముల్లో కూడా వచ్చింది. అప్పుడు తప్పనటువంటి పరిస్థితులలో అతను గెరారులో ఉన్నటువంటి ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి అబీమెలెకు వద్దకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇస్సాకు ఆలోచిస్తున్నాడు, ఇలాంటి కరువు దినాన్న అన్య రాజు అయినటువంటి గెరారు దేశంలో ఉన్నటువంటి ఆ రాజు దగ్గరికి వెళ్తే నేను క్షేమంగా ఉంటానా, నా కుటుంబం క్షేమంగా ఉంటుందా అని ఆలోచిస్తున్నప్పుడు ఇస్సాకుతో ప్రభు అంటున్నటువంటి మాటలు ఏంటంటే, నీవు పరవాసగా ఉన్నటువంటి ఆ యొక్క దేశంలో నేను నీకు తోడుగా ఉంటాను. నెంబర్ 1. నెంబర్ 2, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో నాకు తెలియదు. వాట్ కైండ్ ఆఫ్ క్రైసిస్ యు ఆర్ హ్యావింగ్, ఎటువంటి కరువు నీ జీవితంలో వచ్చిందో నాకు తెలియదు. అందుమూలముగా నువ్వు వేరొకరి పంచన లేకపోతే వేరొకరిని ఆశ్రయించడానికి నువ్వు సతమతమవుతున్నావేమో. ప్రభు అంటున్నాడు, కొద్ది దినములు నువ్వు ఆ ప్రాంతంలో ఉండు, నేను నీకు తోడే ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇస్సాకు ఇచ్చినటువంటి వాగ్దానంతో ఈరోజు ప్రభు కూడా అదే వాగ్దానము ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి జీవితాల్లో నా దేవుడు కలిగించెను గాక. నేను నీకు తోడయ్యండి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, వందనాలు ప్రభువా. ఇస్సాకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి వందనాలు. కరువు దినములలో ఇస్సాకు ఒక అష్యూరెన్స్, కరువు దినములలో శ్రమలలో మాకు ఒక అష్యూరెన్స్, మీరు మాకు తోడయ్యండి, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడ వందనాలు, స్తోత్రాలు. ప్రతి కుటుంబాల మీద దీవించి ఆశీర్వదించమని, వారికి తోడైండి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేసి పొందే నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు మెండుగా మీ అందరికీ కలుగును గాక.